స్వామి నమస్తే సార్. నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో 3వ అధ్యాయం 4వ శ్లోకం 5వ శ్లోకం. 4వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటున్నారు, మనుజుడు కర్మలను ఆచరింపకపోవటం వలన నిష్క్రియగు ఆత్మస్వరూపమును ఎప్పుడునూ పొందనేరదు. 5వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు, ఎవ్వడునూ క్షణకాలమైన కర్మ చేయక ఉండలేడు, ప్రకృతి వల్ల బలాత్కారముగా కర్మలు చేయును. సద్గురుదేవులు చెప్తున్నారు సార్. కర్మలు మొదలుపెట్టి కర్మ కన్నా జ్ఞానం గొప్పదని తెలుసుకున్న తర్వాత కర్మ ప్రత్యాగం చేసిన కర్మ చేయనివాడు కాదు. క్రియాపూర్వకమైన కర్మ చేయనివాడు కర్మభ్రష్టుడే అవుతాడు. కర్మ యొక్క బహిర్త్యాగం చేత జ్ఞానం మోక్షం రావు. నిత్య జీవనం కోసం కర్మలు తప్పవు. బంధహేతువయ్యే కర్మలను పట్టుకొని మోక్షహేతువయ్యే కర్మలను వదిలిపెట్టిన వాళ్ళు అవుతారు. దానివల్ల అకర్మకృత్ అంటే నిద్రపోవడం లాంటిది కాదు. నిద్ర లేచాక నేను నిద్రపోయాను లేచానని చెప్పడం కర్మే, అది బంధిస్తుంది. నేను పడుకోలేదు నేను లేవలేదు అని చెప్పగలిగితే బద్ధుడు కాడు. ఊరికే చెప్పడం కాదు, అంతఃకరణంలో ఆ భావం ఉండాలి. ఊరికే ఉండేవాడు ఇతరులతో సేవలు చేయించుకొని అందరి కర్మకు హేతు అవుతాడు. దాన్ని ఎలా తీసేయగలడు? మన సంకల్పం లేకుండా జరిగే శ్వాసలో కూడా కర్మ జరుగుతూనే ఉంది కదా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని మనం శ్రీ శివానంద గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2 విషయాలు చెబుతున్నారు. చైతన్యం ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటుంది, అది కర్మలో భాగం. చైతన్యం అంటేనే క్రియాత్మకం అవటం. చైతన్యమే ఒక కర్మ. కర్మ అంటే అనుభవించే కర్మ అని కాదు, కర్మ అంటే క్రియ, యాక్షన్. తర్వాత 2వ మాట ఏం చెబుతున్నారంటే, చైతన్యానికి పూర్వం ఉన్న ఉనికి ఏదైతుందో అది ఎప్పుడు నిష్క్రియ. ఆధారమైంది నిష్క్రియగా ఉంది, ఆధారపడేటప్పుడు క్రియగా ఉంది. ఆధారపడటమే ఒక క్రియ, ఆధారపడటం అనే ప్రక్రియే ఒక క్రియ. కాబట్టి క్రియ, ప్రక్రియ, నిష్క్రియ ఇవి శ్రీ పరమాత్మ మనకు అనుగ్రహం చేస్తున్నారు. ఆత్మ లక్షణమేమో నిష్క్రియ, చైతన్య లక్షణం క్రియ. ఆ తర్వాత దాని నుంచి పుట్టిన మనసు ఏదైతే ఉందో ఈ రెంటిని అర్థం చేసుకోవటం కోసం మనసు వచ్చింది. క్రియని నిష్క్రియని అవగాహన చేసుకోవటానికి మనసు వచ్చింది. అదే జ్ఞానం. మనసే అందరికీ మన మనుష్యానం కారణం బంధమోక్ష అని చెబుతున్నారు కదా. అది తర్వాత పరమాత్మ ఏమంటున్నారంటే, ఈ నిష్క్రియని అర్థం చేసుకోవాలంటే క్రియ జరగాల్సిందే. క్రియ చేయకుండా నిష్క్రియ అర్థం కాదు. ఎంత చిత్రంగా ఉందో. క్రియ చేయకుండా అంటే అర్థం ఏమిటంటే, అంత అద్భుతమైన, అందులో నిశ్చితంగా చూస్తే తప్పితే చైతన్యం కాకుండా ఉనికిని తెలుసుకునే అవకాశమే లేదు. చైతన్యం వచ్చాకనే ఉనికిని తెలుసుకో. తప్పనిసరిగా అందుకు మనసు కావాలి. మనసు కావాలి అంటేనే, మనసు మొట్టమొదటి చేసేది ఏమిటంటే చైతన్యాన్ని అంటే క్రియని అర్థం చేసుకోవటమే మనసు యొక్క మొట్టమొదటి. ఇప్పుడు చిన్న మాట చెబుతా, తేలిగ్గా అర్థం కావటం. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు తెలిసిందా తెలియలేదా? ఒక క్రియ జరిగిందేగా నాకు తెలిసింది. మనసు అంటేనే క్రియ జరిగాక తెలుస్తుంది. అసలు మొట్టమొదటి క్రియ, దాని కదలిక లేకపోతే మీకు క్రియను గుర్తుపట్టడానికి మనసుకి ఏముంది? మీకు అర్థమవుతుంది. మనసు కదలాలంటే మనసు కదలటానికి కారణమైన ఒక కదలిక ఉండాలి. అది అంత అద్భుతమైన అంతరార్థం ఉంది అందులో. మీకు అర్థమవుతుంది. నిష్క్రియని అర్థం చేసుకోవాలి అంటే క్రియని అర్థం చేసుకోవాలి. ఎవరు అర్థం చేసుకుంటారు? మనసు అర్థం. మనసు అంటే ఏమిటి? క్రియ నిష్క్రియకి మధ్య సంబంధంలో నుంచి పుడుతుంది మనసు అంటే. క్రియకి నిష్క్రియకి మధ్యలోనే మనసు ఉంటుంది. కాబట్టి క్రియని అర్థం చేసుకోకుండా నిష్క్రియని అర్థం చేసుకోలేదు. క్రియని అర్థం చేసుకోవడం, కదలికని అర్థం చేసుకుంటే
కదలికకి పూర్వస్థితి మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక మనసు ఉంది, మనసుని గురించి మనకి జ్ఞానం కావాలి. క్రియని మనసు అర్థం చేసుకుందనుకోండి కదా, అప్పుడు మనసు విడుదలవుతుంది ఆ క్రియలోంచి. అప్పుడు నిష్క్రియ కింద మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనసే అన్ని, క్రియ నిష్క్రియ కూడా మనసే అనుకుంటున్నాం మనం. మనసు చేస్తే చేసింది అంటున్నాం, చేయకపోతే చేయలేదు అంటున్నాం. కానీ మనసు నిష్క్రియగాను ఉంది, క్రియగాను ఉంది అన్న విషయం మనకు తెలియాలి, అవగాహన కావాలి. అందుకని మనసు యొక్క పనితీరు తెలియాలి. ఇది ఈ మొత్తం శ్లోకం, వేద సారం, గీతా సారం. రెండో శ్లోకంలో 5వ శ్లోకంలో అంటున్నాను, ఎప్పుడునూ క్షణకాలమైన కర్మ చేయక ఉండలేడు, ప్రకృతి వల్ల బలాత్కారముగా కర్మలు చేయము. కర్మ అంటే కేవలం సరే పొద్దున్న లేచి పడుకునేంతవరకు చేసే పనులే కాదు. ఉదాహరణకి మనసులో ఒక కదలిక వచ్చిన తర్వాత అసలు ఎందుకు మనకు మెలకు వచ్చింది, మెలకు వచ్చిందని తెలియటం కర్మేగా, కర్మ కాదా? మనసు కదిలిందా కదలలేదా? మరి అసలు మనసు కదలటమే మెలకు అయితే, మనసు కదలకపోవటమే నిద్ర అయితే, ఆ కదలికే కర్మ అయితే, కర్మ చేయకుండా ఎవరున్నారు? మీకు ఏ ఆలోచన వస్తే ఆలోచన పూర్వం రెండు తెలియాల్సిందే మనసుకి. తెలియకపోతే కర్మ ఎక్కడుంది? కర్మ అంటేనే అది కదా, అసలు తెలియటం అనే ప్రక్రియలోనే కర్మ ఉంది కదా. అందుకని ఒక దుర్వార్తకి నా కర్మ ఏంట్రా ఇట్లాంటివి వినాల్సి వస్తుంది అంటున్నాను. వినటం అనే కర్మ చూసారా, మీకు అర్థమవుతుంది. ఏం కర్మ చేసుకున్నాను ఇట్లాంటివన్నీ వినాల్సి వస్తుంది, ఇట్లాంటివన్నీ చూడాల్సి వస్తుంది. అక్కడే మొదలైంది. మీరు తర్వాత ఏం చేస్తారు, ఏం అనుభవిస్తారో అది తర్వాత. అసలు ఫస్ట్ దాని మొదటి కదలికలోనే కర్మ అంతా ఇమిడి ఉంది. తర్వాత సద్గురుదేవులు చెప్తున్నాను, కర్మలు మొదలుపెట్టి కర్మ కన్నా జ్ఞానం గొప్పదని తెలుసుకున్న తర్వాత కర్మ పరిత్యాగం చేయాలి. అది కర్మలు చేస్తూ కర్మ కన్నా కర్మ ఫల త్యాగం గొప్పదన్న, జ్ఞానం గొప్పదన్న విషయం తెలిసాక అప్పుడు కర్మ ఫల త్యాగం చేయాలి. కర్మ కన్నా జ్ఞానం గొప్పది, కర్మ కన్నా జ్ఞానం గొప్పది. కర్మ ఏమిటో, కర్మని గ్రహిస్తున్న మనసు గొప్పది అని ఎట్లా చెబుతారు? ఇప్పుడు మనసే బంధము, మనసే మోక్షం గొప్పదే కాదు మనందరికీ? మనసుకి అందరూ కోరుకునేది మోక్షం. అందుకని ఒక బాధ నుంచి విముక్తి పొందటం, ఆ సంబంధం నుంచి బయటికి రావటం మోక్షం అంటే. ఇప్పుడు రాత్రి స్వప్నంలో పీడకల వచ్చింది. కళ అంటే అది ఒక అవస్థ, స్వప్నావస్థ. మెలకు వచ్చింది. మెలకు అనే మాటకు అర్థం ఏమిటి? స్వప్నం అయిపోవటం కాదు, స్వప్న ప్రభావం. అంటే ఇప్పుడు స్వప్నంలో నన్ను ఎవరో కొట్టారు, ఆ దెబ్బలు తగిలినాయి, బాధ కలిగింది, అది అవస్థ. ఆ బాధ ఉంటుంది, ఆ కళ ఉన్నంతసేపు, అవస్థ ఉన్నంతసేపు ఉంటుంది. ఇక మెలకు రావటం అంటే అర్థం ఏమిటి అంటే కొట్టడం అయిపోవటం, అవస్థ అయిపోవటం కాదు. దాని నుంచి ఏదైతే మనం అనుభవించామో దాని ప్రభావం ఇప్పుడు లేదు కదా. తర్వాత రెండోది ఏముంది? ఈ కళాబద్ధం అని అంటాం, నిజం కాదంట. ఎందుకంటే అది లేదు, ఇది లేదు, దాని కర్మ జరగలేదు, దాని తర్వాత దాని ప్రభావం కూడా లేదు. అది కదా మెలకు అంటే. మెలకు అంటే అర్థమైందండి గారు, ప్రభావం నుంచి బయటపడ్డాం. అప్పుడు అవస్థ అయిపోయినట్టు. ఏదన్నా కానీ బాగా కల్లో బాగా విపరీతమైన ఆకలి అవుతుంది, అది అవస్థ. మెలకు రాగానే ఏమైంది? అక్కడ అదే నేనన్నా, ఆ అవస్థనే నేనన్నా. సరే అయిపోయి మెలకు రాగానే ఏమైంది? ఇప్పుడు మీకు పోయింది ఏమిటి? కళ పోయింది అంటే అర్థం ఏంటి? కళ యొక్క ప్రభావం అయిన ఆకలి లేదు ఇప్పుడు మీకు. అబద్ధం అని ఎందుకు అంటున్నారంటే ఆకలి లేదు, ఇప్పుడు ఆకలి లేదు, ఆకలి అక్కడ లేదు, ఇప్పుడు ఇక్కడ. దీన్ని నిజమని అంటున్నారంటే అన్నారు ప్రభావంలో నుంచి బయటికి రా, అసలు మెలకు అంటారు. కాబట్టి కళ అనే మాటకు అర్థం ఏంటంటే అవస్థ యొక్క ప్రభావంలో నుంచి మనసు విడుదలైతే దాన్ని మెలకు అంటున్నాం. అంటే అది కదా కర్మ యొక్క జ్ఞానం గొప్పది అని అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి తేలిగ్గా అర్థం చేసుకోండి. స్వప్నంలో నాకేదో బాధ కలిగింది, స్వప్నం అయిపోగానే బాధ పోయింది, దాన్ని మెలకు అన్నా నేను.
దాన్ని ఇంకో మాటలు ఏం చెబుతున్నా, దాని ప్రభావం లేదు కాబట్టి దాన్ని మెలకువ అన్నాను. అసలు మెలకువ అంటే అది మీకు అర్థమవుతుంది. స్వప్నం అయిపోయి నాకు జాగృతంలోకి వచ్చాను ఈ అవస్థలోకి అని ఎందుకు చెబుతున్నారంటే, అక్కడ దాకా ఆ ప్రభావాలు ఏమున్నాయో స్వప్నం అవస్థ అన్నారు. ఆ అవస్థ తాలూకా స్వప్నానుభవం లేదు. ఇప్పుడు స్వప్నము యొక్క అనుభవం లేదు, దాన్నే జాగృతం అన్నాం. స్వప్నము యొక్క అనుభవం లేనప్పుడు, స్వప్నం తాలూకా అనుభవాలు లేనప్పుడు జాగృతం అన్నాం. జాగృతం అని దీన్ని అన్నారు. ఆ ప్రభావం లేకపోవటాన్ని తప్పితే ఇంక జాగృతం అనే అవస్థ ఏముంది, అది అలా. నిద్రావస్థ కూడా అంతే అయిందా, ఇది మెలకు అన్నా కదా, ప్రభావం లేకపోవటం. తర్వాత ఇక్కడ జ్ఞానము అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ ప్రభావం ఎప్పుడైతే అవస్థ యొక్క ప్రభావం పోయిందో, జాగృత అవస్థ యొక్క ప్రభావం కూడా మనసు మీద పోతే ఇక్కడ మళ్ళీ మెలకువ. ఈ జాగృత స్వప్నంలో నుంచి ఇది ఒక స్వప్నం లాంటిది. స్వప్నము అంటే ఏం లేదు, ఎప్పుడే అనుభవం ఉంటే అనుభవాన్ని అనుభవిస్తున్నట్టుగా అనిపించడం. స్వప్నించుట అంటే మనసు ఏం చేస్తుంది అంటే, తను కల్పించుకున్నది తను అనుభవించేదాన్ని అనుభవిస్తుంటుంది కదా, ఆ ప్రభావంలో నుంచి బయటపడితే దాన్నే మెలకువ అన్నాం. జ్ఞానం అంటే అది. జ్ఞానం గొప్పదే కాదా ఇప్పుడు? ఎట్లా గొప్పది? స్వప్నం అనే ప్రభావంలోంచి అవస్థలోంచి బయటపడ్డారు కదా, దాన్ని మెలకు అన్నాను కదా. ఇప్పుడు ఏది గొప్పది? మెలకువ గొప్పదా, అది గొప్పదా? సరే, ఇంకా తేలిక. ఇప్పుడు స్వప్నంలోంచి ఆకలితో చాలా అలమటిస్తున్నారు. స్వప్నంలో మెలకు వచ్చింది, ఇప్పుడు ఆకలి లేదుగా, ఉందా? అంత బాధ, ఎవరో కొట్టారు, చాలా నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఓ దయ్యం వెంటబడది, ఓ దొంగ వెంటబడ్డాడు, విపరీతమైన భయం. మెలకువ రాగానే భయం పోయింది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నిశ్చితంగా. స్వప్నము ఒక క్రియ, కర్మ అనుకోండి. స్వప్నము ఒక కర్మ, అవస్థనే కర్మ అన్న. కర్మ అన్న అవస్థ అన్న వేరు కాదు. జాగృతము అవస్థ ఒక కర్మ, రెండు కర్మలే కదా. ఇప్పుడు స్వప్న అవస్థ, స్వప్నం అనే కర్మలో నుంచి జాగృతం అనే కర్మలోకి వచ్చామా లేదా? వచ్చాం కదా. ఇంతటితో భయం పోయిందా? ప్రభావం పోయాక పోయిందా? ప్రభావం పోయిన తర్వాతనే కర్మలో గొప్పదా, జ్ఞానం గొప్పదా? అట్లానే జాగృత అవస్థ యొక్క ప్రభావంలో జాగృతం అనే కర్మ కూడా, దాని ప్రభావం అంటే సుఖము దుఃఖము అనే యొక్క ప్రభావం మనసు మీద పోయినప్పుడు ఈ కర్మలు ఎట్లున్నా అప్పుడు నిజమైన జ్ఞానం గొప్పది అని. కర్మ కంటే జ్ఞానం గొప్పది అంటే, జరుగుతున్న క్రియల కంటే, పెడుతున్న బాధల కంటే కూడా ఆ ప్రభావం నుంచి మనసు విడుదలైతే వచ్చిన అది జ్ఞానమే గొప్పది కర్మ కంటే. అప్పుడు ఎప్పుడు అర్థం కావాలి? ప్రభావం పోయాకనేగా. ఏం రవి గారు? ఉన్నాయి రవి. నేను మిమ్మల్ని బాగా తిట్టా, మనసుకు బాధ కాదు, బాగా కుట్టా, హింసించా, బాధ ఉందా లేదా? ఫస్ట్ మీకు ఏం పోయింది? ఇది కర్మే, అది కర్మ. ఏం కర్మరా నాకు ఇంత కష్టం వచ్చింది మనసుకు అని అంట. ఏం కర్మరా ఇన్ని దెబ్బలు తిన్నాను? రెండు కర్మలు. జాగ్రత్తగా, ఇదే స్వప్నము. మనసుకి ఎంత స్వప్నాన్ని ఆపాదించండి, భౌతికాన్ని జాగృతానికి ఆపాదించండి, స్థూలానికి. అర్థమవుతుందా? మీకు ముందు పోయింది ఏమిటి? కుట్టిన తర్వాత కొంతసేపటికి ఏమవుతాయి? శారీరక బాధలు పోతాయి. పోయిందే పోలేదా? ఒక కర్మ పోయింది. ఇకపోతే మనసులో బాధ, మీరు కనపడ్డా, మీరు నన్ను కొట్టారు, తిట్టారు, మనసును బాధిస్తూనే ఏదో కొంతకాలం తర్వాత 10 రోజుల తర్వాతనో ఏవో వేరే పనుల వల్లనో దేని వల్లనో ఈ బాధ కూడా పోయింది. కర్మ యొక్క బాధ పోయింది. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? మనసుకి హాయిగా ఉంటుంది. తెలుసుకొని పోతే కూడా హాయిగానే ఉంటుంది. ఎవరన్నా కౌన్సిలింగ్ చేస్తే హాయిగానే ఉంటుంది. లేదా నేను మర్చిపోతే హాయి, నిద్రపోతే హాయిగా, మొత్తం మంది వేసుకుంటే హాయి. మొత్తం మీద దాని ప్రభావంలో నుంచి నేను విడుదలైతే ఎంత హాయిగా శాంతిగా ఉంటుంది. ఇట్లా అర్థం చేసుకున్న తర్వాత కర్మని, కర్మ యొక్క స్వరూపం, దాని ప్రభావాన్ని అర్థం చేసుకున్నాక, ప్రభావం లేదని అర్థమైన తర్వాత, ఆ మనసు అందులో నుంచి విడుదల పొందిన తర్వాత వచ్చే జ్ఞానం గొప్పదా కాదా కర్మ కంటే? అట్లా కర్మ కంటే కూడా చాలా. అట్లానే జాగృత, స్వప్న, సుషుప్తులు
జాగృతం ఒక కర్మ, స్వప్నం ఒక కర్మ, అవస్థ అంటేనే కర్మ. తర్వాత సుషుప్తి ఒక అవస్థ, ఇది ఒక కర్మ అనుకోండి. కానీ జాగృత అవస్థలో నేనుంది, స్వప్నావస్థలో నేనుంది, సుషుప్త అవస్థలో నేనుందా? లేదు. కానీ కర్మ ఉంది కదా. మరి కర్మ యొక్క ప్రభావం ఉందా అంటే లేదు. సరే, నిద్ర ప్రయత్నంగానో పట్టింది, కర్మ యొక్క ప్రభావం పోయిందా లేదా? మరి ఏది గొప్పది అన్నిటికంటే? అందరు కోరుకునేది ఏమిటి? మరి జ్ఞానం వస్తే అంటే మళ్ళీ జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి సాయంత్రం ఒకటి బోడు కష్టాలు సుఖాలు ఇవి ఉన్నాయి, దాని ప్రభావం ఉంది. స్వప్నంలో కూడా ఏదో కష్టం సుఖం ఉంది, దాని ప్రభావం ఉంది. అందుకని ఏం చేస్తాం? నిద్ర పట్టినందుకు కాసేపు హాయిగా ఉంటుంది. అందరికీ కూడా, క్యాన్సర్ వాడికి కూడా, చచ్చిపోతాడని భయం ఉన్నవాడికి కూడా, జైల్లో ఉన్నవాడికి కూడా హాయిగా ఉంటుంది కదా. మరి ఈ అవస్థను కోరుతున్నామా లేదా? అందరం కోరుకుంటున్నాగా. ఆ ప్రభావం లేని స్థితి, మనసుకి నేను లేని స్థితి కోరుతున్నాగా. కానీ మరి అది అప్రయత్నంగా లభిస్తుంది, లేదా ప్రయత్నంతో వచ్చింది. కానీ నిద్ర వస్తేనేమో హాయిగా ఉంటుంది, నిద్ర లేకపోతేనేమో బాధపడుతుంది. ఈ 2 అవస్థల తాలూకా. 3వ అవస్థ ఇప్పుడు ఏమైంది? వస్తే హాయిగానే ఉంది, రాకపోతే బాధగా ఉంది. తెచ్చుకోవడానికి నా చేత కాదు, తెచ్చుకోలేదు. నిద్ర పట్టక ఎంతమందో అల్లాడుతుంది. మెలకువకి వాడేం ప్రయత్నం చేయడు, స్వప్నానికి ప్రయత్నం. ఇప్పుడు నిద్ర చాలా అవసరం. మెలుగు అంటే అర్థం ఏమిటి? నిద్ర రాకపోవటమే కదా. స్వప్నం, నిద్ర, సుషుప్తి ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే నిద్ర అప్రయత్నంగా వచ్చిపోతుంది కదా, రావట్లేదు, శాంతి రావట్లేదు. వస్తే బాగానే రావటం పోవటం నా చేతుల్లో లేదు. అంటే నేను లేనుగా అక్కడ, నా ప్రయత్నం లేదు కదా. పొందేటప్పుడే నువ్వు లేనప్పుడు పొందటానికి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడే నువ్వు లేవురా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అంటారు మా ఊళ్ళో లోక వ్యవహారంలో కూడా. నీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అది బాధగానే ఉంది. మనం అంత నిద్ర ఇచ్చే మందు ఇవ్వండి, డాక్టర్ బాధ భరించలేకపోతున్నా, ఏదైనా మొత్తం ఏదో ఒక ఇంజక్షన్ ఏదైనా ఇవ్వండి అంటాం కదా. అయితే ఒకవేళ అవగాహన చేతనే ఆ బాధపోయే అవకాశం ఉంటే ఉంది. చాలా వరకు మనం సమాజంలో కౌన్సిలింగ్ ద్వారా పోతున్న వాళ్ళు మానసికంగా ఆ బాధల్లోంచి పోయే వింటూనే ఉన్నాం సంఘటన. కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఏదో 4 మంచి మాటలు చెప్పడం ద్వారా పోతుంది. అవగాహన ద్వారా కూడా బాగుపడ్డ జ్ఞానులు చాలామంది ఉన్నారు. కేవలం అవగాహన ద్వారా మనసును అర్థం చేసుకొని దాని బంధాల్లో నుంచి బయటకు వచ్చిన మహానుభావులే వాళ్ళనే మనం జ్ఞానులు అంటున్నాం. అది ఉంది, అవకాశం ఉంది. ప్రకృతి మాత అది కూడా ఇచ్చింది, పరమాత్మ అది కూడా ఇచ్చాడు. దాన్ని జ్ఞానం అనే ఒక పేరు పెట్టారు, విచారణ అన్నారు దాన్ని. సరే, అది వచ్చింది, దాన్ని ధ్యానం అన్నారు. అది వస్తే అప్పుడు ఇక నిద్ర మీద మీరు ఆధారపడతారా? నిద్ర బాధ పెట్టదు, రాకపోయినా, వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. జ్ఞానులు కూడా నిద్రపోతారు, దాని గురించి పెద్ద వాళ్ళకి దుఃఖం లేదు. వచ్చే దాని నుంచి వచ్చే పెద్ద సంతోషం కూడా లేదు. ఆవల స్థితికి వచ్చారు. స్వప్నం వాళ్ళని బాధ పెట్టదు, జాగృతం వాళ్ళని బాధ పెట్టదు. మూడింటికి కావాలన్న స్థితికి వచ్చారే, అది జ్ఞానం యొక్క ఈ కర్మ అంటే దేనికో దాని మీద ఆధారం. ఇంత స్థితి ఆవల స్థితికి వెళ్ళేప్పుడు ఎంత న్యాచురల్ స్లీప్ ఎంత బాగుంటుంది చెప్పండి. మామూలుగా పట్టే నిద్ర గొప్పది. దానికంటే కొద్దిగా ఏదో ఆహారాల వల్ల వచ్చేది కొంత నయం, దానికంటే ఏదో మాత్రలు మరీ మధ్యస్థం మరీ మత్తు పదార్థాలు ఎంత గొప్పగా ఉంది. న్యాచురల్గా వచ్చే నిద్ర కంటే కూడా నిద్ర ప్రభావం లేకుండానే అవగాహనతో వచ్చే జ్ఞానం, అప్రతి ప్రభావం లేకుండా నిద్ర, స్వప్నము, జాగృతం యొక్క ప్రభావం 3 అవస్థలకు అవతలున్న స్థితికి దొరికితే ఎంత బాగుంటుంది. ఉంది అవకాశం లేక నా వాళ్ళనే మహానుభావులు అంటున్నాం, తురీమన్నారుగా. అది అటువైపు వెళ్తున్నాం మనం. చేస్తే ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఇప్పుడు నిద్ర వస్తే నాకు లేదన్న వచ్చాక నిద్ర ఉన్నా ఒకటే, ఆయనకి లేపాలి, ఆ స్థితికి వెళ్తాం. అది మనసు అద్భుతమైన స్థితికి. ఇప్పుడు చూడండి, చక్కగా సాత్వికంగా ఉన్నారు మీరు. కౌన్సిలింగ్ పెద్ద అవసరం ఉండదు, మిమ్మల్ని అనునయించాల్సిన అవసరం లేదు.
సర్ది చెప్పే అవసరం. రజస్సు ఉందనుకోండి, సర్ది చెబితే కాస్త మీకు శాంతి వస్తుంది. తమస్సు ఉందనుకోండి, అనునయ వాక్యాలతో కొంత మీకు వస్తుంది. అదే అవసరం లేదు సత్వంలో, అది కూడా అవసరం లేదు. అట్లా అనునయ వాక్యాలు చాలా వరకు సత్వగుణంలో వాళ్ళకు సరిపోతుంది కొంతవరకు. కానీ ఆధ్యాత్మికమైన వాక్యాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంబంధమైన ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నదే, అది అవగాహన శూన్యమైనప్పుడు ఎంత గొప్ప విషయమైనా కూడా దాన్నే స్వభావం అన్నాం, దాన్నే వాసన అన్నాం. ఎప్పుడైతే ఒక మంచి వాక్యం యొక్క ప్రభావం మనసు మీద లేకపోతే అది వాసనే, బాగా ఇబ్బంది పెడుతుంది. వినం ఏ మన అలవాట్లు ఉన్నాయో అది ఎట్లా తెలుసో తెలియకో మనం వెంటాడుతున్నాం. జ్ఞాపకాలు, మన ముద్దర్లు, మన ఏవన్నానండి, ఆ కర్మ చాలా గొప్పది, దాని ప్రభావం కూడా కర్మే. ఒక జ్ఞాపం మనసు మీద పనిచేయటం కూడా కర్మే, అందుకే కర్మ అంటాం. నాకేంటి కర్మ, నాకు ఈ బాధ ఏంటంటున్నాగా, అది కర్మే. అది విడుదలైతే ఆ ప్రభావం నుంచి విడుదలైన కర్మ ఎక్కడుంది? జ్ఞానులకి ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా అది. అందుకనే మన సంప్రదాయంలో గణపతి నిమజ్జనం, అమ్మవారి నిమజ్జనం, దేవతల నిమజ్జనము అంటే ఈ మనసును తీసుకెళ్ళి చైతన్యం దాకా, చైతన్యం నుంచి తీసుకెళ్ళి ఉనికిలో దాన్ని కలిపేసేయాలి. ఈ నేనన్న భావాన్ని ఆ శుద్ధ చైతన్యంలో కలిపివేస్తే. అందుకనే ఇప్పుడు మీరు తీసుకువెళ్తారు, గణపతిని మనసులో పెట్టుకున్నాం, నీళ్ళల్లో కలిపాం, రూపం లేదు, నామం లేదు, ఆ నీళ్ళల్లో ఒకటి అయిపోయింది. వెతికితే మీకు ఆ గణపతి కనపడతారా? ఆ మట్టి గణపతి నీళ్ళలో ఇక గణపతి అంటూ లేదు, నీరే ఉంది. ఇక మీకు కూడా రూపం నామం లేదు. ఇక ఆ సంతోషంతో వస్తారా? చేసిన 9 రోజులు 10 రోజులు దీక్ష, ఆ మనసులో భక్తి, ఆ పవిత్రత, అవి మీకు నిలబడిపోతాయి. ఇక నిమజ్జనము అంటే అర్థం ఏంటంటే కావాల్సింది పెట్టుకోవటం, అనవసరమైంది తీసేయటం. అది ఒక స్థాయిలో నిమజ్జనం, చైతన్యం దాకా. ఇంకా అది కూడా ఆస్పృహ కూడా దాటేసి తురియ స్థితి, అది పూర్తి నిమజ్జనం. ఇంకా అది ఇంకేది లేదు అసలు, నేనన్నది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా నిమజ్జనం అనే మాటకి ఒక నది ఎక్కడో పుట్టింది, కృష్ణా నది మహారాష్ట్రలో వచ్చి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు కృష్ణానన్నం, గోదావరి, గంగానం, ఇక సముద్రమే నిమజ్జనం అంటే. అది దానికి ఉనికి లేదు ఇక ప్రత్యేకమైన. అట్లా రామకృష్ణుల వారు చెబుతారు, ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో చూద్దామని ఆ నీళ్ళల్లో దిగిందట, కరిగిపోయింది, తాను సముద్రం అయిపోయింది. ఇంకా ఇక్కడ కనుక్కోవటానికి ఏముంది? తనంటూ ఎక్కడుంది? అది నిమజ్జనం. ఆ నేను నిమజ్జనం చేయటానికే ఇప్పుడు భౌతికంగా మనం విగ్రహాలని నిమజ్జనం చేయటం. ఎక్కడో చోట విగ్రహాన్ని, ఆ రూపనామాల్ని కానీ ముందే కాదు, ముందే నిమజ్జనం అది లేదు, గణపతి లేదు, నీళ్ళు లేవు, పూజలు లేవు అట్లా అంటాం కాదు. అది మన సంప్రదాయం కాదు. స్థూలం నుంచి నీ హృదయంలో పెట్టుకొని దాన్ని వదిలిపెట్టు. ఆ తర్వాత హృదయంలో ఉన్న నామాన్ని కూడా, రూపాన్ని వదిలిపెట్టి నామాన్ని వదిలిపెట్టి, నామాన్ని ఎప్పుడు వదిలిపెడతావంటే నేను పోయినప్పుడు వదిలిపెడతావు. ఆ నేను కూడా నిమజ్జనం అయినప్పుడు ఇక నామం రూపం ఉండదు. ఇది మన సనాతన సాంప్రదాయంలోని నిమజ్జనం. అది అందుకని ఇవన్నీ వచ్చినాయి సాంప్రదాయంలో. కాబట్టి మంచి మాటలు అవగాహన ఆచరణలోకి వస్తేనే కానీ, వినటం వల్ల టైం పాస్. అది ఒక పారాయణం చేయొచ్చు, లేకపోతే ఏదైనా పుస్తకాలు చదువుకోవచ్చు, లేకపోతే రోజు వెళ్ళే వారి దగ్గర కూర్చొని వినొచ్చు. కానీ దానివల్ల పెద్ద మనకి హేతువు జరగట్లేదు. ఉంటుంది, అది అట్లా ఉంటుంది, మన అలవాట్లు మనకు. అందుకని దుఃఖం వదిలిపెట్టదు. నువ్వు వాడిని వదిలిపెట్టచ్చు, నువ్వు ఆ వ్యక్తితో ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటాం, అది ప్రాక్టికల్గా కూడా ఉండాలి, సామ్యత ఉండాలి. ప్రాక్టీస్లు అనేది ఏం లేదు అసలు. అవగాహన అది అంత గొప్పది. ఇది మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాక ఆ వ్యక్తిని కలవాలని అతని రూపనామాన్ని పెట్టుకుంటారు. ఇక అతను కలిసాక అతను రూపనామాన్ని నిలబెడతారు. కలిసేంతవరకు మీ రూపనామాలు అతనికి ఉంటాయి. మీరు అతను కలిసాక మీవి అతనివి 2 పోవటమే నిమజ్జనం. మీరు రూపనామాలు, ఆయన రూపనామాలు, విషయం ఉంటుంది. విషయం అసలు కర్మ. ఇదే అర్థమయ్యేంతవరకు కర్మ స్వరూపం అర్థమయ్యేది. ఇది నిమజ్జనం అండి. అసలు ప్రతి క్షణం గణపతి ఆరాధన మనకు రోజు జరుగుతూనే ఉంది, నిమజ్జనం జరుగుతూనే ఉంది. అంటే నవరాత్రి పూజ అయిపోతుంది, నిమజ్జనం అయిపోతుంది. నవరాత్రులు అది అసలు నవ అంటే నూతనం. అది సంక్రాంతి అంటే మన పండగలన్నీ కూడా అంత విశిష్టార్థము, అది సంప్రదాయం. గొప్పది రవి గారు అది. కాబట్టి ఇట్లాంటి బోధ మనకి ఇంకెక్కడ
ఇది అపౌరుషేయమే. అందుకని నేనేం కొత్త కొత్త మాటలు సృష్టించట్లేదు, అట్లా ఏవి వ్యతిరేకంగా. అది ఉన్న విషయాల్లో ఆ పరమార్థం గురించి తేలిగ్గా ఊరికే కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళు పెట్టుకుంటాం. అది మంచి మాటలు వింటాం కాదు. ఒక జ్ఞాని మీకు పరిచయం ఉంటాడు, లేకపోతే గొప్పవాడు, మీకంటే చైతన్య స్థాయి ఉన్నవాడు, అతన్ని ఆరాధించటం అంటే అర్థం ఏంటంటే అతను చెప్పిన మాటని మీరు గౌరవించటం. అతను ఏం చెప్పాడు అది వింటమే, ఇంకా అది శరణాగతి. మంచి మాటే, నీకు హితమైంది అది. నేను వెన్ను నా స్వభావంలో వింటాను అనుకోండి, అప్పుడు ఎవరిని మీరు ఆశ్రయించినా, పరమేశ్వరుని ఆశ్రయించినా ఏవో ప్రయోజనం ఉండదు. అట్లా అదే కథ మనకి గిరిజ కళ్యాణం కథ అంతా అది. కానీ ఏంటంటే ఎవరి దగ్గర ఉన్నారో నిజంగా ఆధ్యాత్మికత నాకు మొదలైంది నా జీవితంలో, నాలో మార్పు వచ్చింది అని తెలియాలంటే వినటం మొదలైతుంది. శరణాగతి అంటే ఏం లేదు, వాళ్ళు చెప్పిన మాటే ఆచరణలో. కానీ చెప్పిన మాటలో ఏముంది, అహంకారం పోయింది, అంతకంటే ఏముంది. వాళ్ళ ఉద్దేశం, మీ ఉద్దేశం, మన ఉద్దేశం, అహంకారం పోవటమే తప్పితే ఏముంది ఇందులో. కర్మలోంచి బయటపడి అకర్మస్థితికి వెళ్ళి జ్ఞానం గొప్పదే అని తెలియటం కాదా రవి గారు? నాకు తోచినట్టుగా నేను ఉండటం కంటే ఇప్పటిదాకా హితవాక్యాన్ని నేను అనుసరించడం ఎంతో గొప్పదే. జ్ఞానం గొప్పదే కాదా? మీ పూర్వ అనుభవం గొప్పదా కాదా? ఏం రవి అట్లా సైన్స్ అంతా అదేగాలేదు. మీరు సైన్స్ని హితవాక్యం అనుకోండి, విజ్ఞాన శాస్త్రం అంతా ఒక జ్ఞాని గురువు అనుకోండి, దాన్ని ఆశ్రయించడం, అనుసరించడం ఏం తప్పే కదా. ఇవాళ సెల్ ఫోన్ ఎక్కువ వినియోగించకండి, మంచిది కాదు అన్నారు. వాళ్ళ అనుభవంతో చెప్పి విను. ఇందులో నీకు అహంకారం పోయింది, అహంకారం అంటే అర్థమైంది అరే గారు, నువ్వుగా ఇంకేం చేయక్కర్లే, అది ఉన్నదే, ప్రూవ్డ్ అది. అట్లా జ్ఞానం అంటే అది నీ దగ్గరే కూడా. ఇందులో ఉన్న వస్తువు ఏంటంటే నీ దగ్గర ఉన్నదే, నువ్వు దాన్ని చూడవచ్చు, చేరవచ్చు. క్రియాపూర్వకమైన కర్మ చేయని వాడు కర్మభ్రష్టుడే అవుతున్నాడు. అది క్రియాపూర్వకమైన కర్మ చేయని వాడు ఏది ఉందో అది నీకు అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్రియాపూర్వకమైనది కర్త, క్రియ, కర్మ. అది చూసారా, కర్త కర్మ క్రియ. కర్మ ఒకటి, క్రియ ఒకటి. ఈ క్రియలు చేయాలి. కర్మ అంటే క్రియ చేస్తే కర్మ అర్థం అవుతుంది, క్రియ చేయకుండా కర్మ అర్థం కాదు, కర్మ అర్థం కాకుండా కర్త అర్థం కాదు. మన తెలుగు గ్రామరు వ్యాకరణం అంతా కూడా అంతఃకరణ శుద్ధికే. వ్యాకరణము అంతఃకరణ శుద్ధికే, నేను పోవటానికే, అహంకారం పోవటానికే. కర్త, కర్మ, క్రియ. క్రియ చేస్తే కర్మ అర్థమవుతుంది, కర్మ అర్థమైతే కానీ కర్త అర్థం కాదు. నేను పని చేయను, క్రియను వదిలిపెట్టినంత మాత్రం ఏమవుతుంది, అది జ్ఞానమా? కర్మ ఎట్లా అర్థమవుతుంది? కర్మ క్షయం ఎట్లయితుంది మీకు అర్థమవుతుంది? ఆకలి అనేది కర్మ అనుకోండి, తింటం అనే క్రియ ఉంటేనే ఆకలి అనే కర్మ పోతుంది. ఆకలి అనే మేము కర్మ పోతే నాకు ఆకలి, నాకు అనేది ఉండదు. ఇక ఆకలి పోయాక నేను ఎక్కడ, మీకు అట్లాంటి తృష్ణ మీ లోపల పోయిన తర్వాత నేను పోతుంది, నేను పోతే కర్మ పోతుంది, క్రియ చేస్తే కర్మ పోతుంది, కర్మ పోతే నేను పోతుంది. మీకు ఏది ఉందో అది పోయాక నేను ఎక్కడుంది? అట్లానే చివరి కర్మ ఏంటంటే అజ్ఞానమే. అజ్ఞానం అనే కర్మ పోతే నేనంటూ ఏముంది? మీకు అర్థమైందా రేవు? నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఇది ఆకలి కర్మ. అన్నం తింటాం క్రియ అనుకోండి. మీరు అన్నం తిన్నారు, ఇప్పుడు ఏం పోయింది? ఆకలి అనే కర్మ పోయింది. ఇప్పుడు కర్మ ఎట్ట తెలిసింది? ఓహో, అన్నం తింటే ఆకలి పోతుంది, కర్మ క్లియర్. కర్మ పోయాక ఇక నాకుంది, నాకు ఆకలి అన్నమాట, ఇక నాకు అనేది ఇంకోటి ఉంటే అట్లా అన్నిటి విషయంలో బయటపడితే అట్లని క్రియ ఎవరు వదిలిపెట్టడం గురించి కాదు. కర్మ, ఆ తర్వాత కర్త. కర్త ఎవరు ఎక్కడ ఉన్నాడు అన్న చూడాలి అంటే మొత్తం ఆ కర్మ యొక్క స్వరూపం తెలియాలి. కర్మ రూపంలోనే కర్త ఉన్నాడు, కానీ కర్మలే ఏం రవి గారు, కర్త ఎవరు చెప్పండి రవి గారు? కర్మ కాదు. రాత్రి మీకు కల్లో ఎవరో దొంగలు కొట్టారు, ఆ బాధ అయింది, అది కర్మ. లేచాక ఆ బాధ పోయింది. ఇప్పుడు కర్త కూడా లేడుగా, నేనని అనరుగా, అది అట్లా నేను పోయింది. కానీ నేనంటూ అక్కడ ఒక నేను లేడు. ఆ బాధే మనసు పొందినప్పుడు కర్త కింద కనపడతాడు. కర్త అంటూ ఒకడు లేడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు కడుపు నిండా తిని పడుకున్నా, కల్లో ఆకలి. ఇప్పుడు కర్త ఏంటంటే కల్లో ఆకలి.
ఇక్కడ కర్త ఎవరంటే కడుపు నిండింది అనుకోవటమే. ఇక్కడ నిండింది అన్న జ్ఞాపకం, అక్కడ ఆకలి అవుతుంది అన్న ఒక కర్మ, ఇవే కర్మ. అక్కడ కర్త పోయాడంటే అర్థం ఏంటి చెప్పండి? కల్లో కర్త ఎక్కడ పోయాడు అంటే ఆకలి అయింది కదా, ఈ కర్త పోయాడు. అక్కడ లేవగానే అక్కడ ఆకలి పోయిందిగా, అక్కడ కర్త కర్మ అంటే అది కర్మే కర్తగా ఉంది, కానీ అది క్రియ చేస్తే పోతుంది. అద్భుతమైన విషయం. మీరు కల్లో మీకు అయిన ఆకలికే కర్మ అనుకోండి, ఆ కర్మే నేనుగా ఉంది. లేవగానే ఆకలి పోయేటప్పటికి నేను లేదు. ఇక ఇప్పుడు నేనేమంటే నాకు ఆకలి లేదు నేను పోయానంటే అక్కడ నేనెవరు ఇక్కడ నేనేమని ప్రశ్నిస్తున్నాం, కానీ అక్కడ ఇక్కడ నేనుగా ఉంది. కర్మ అదే కర్తగా ఉంది. కర్మది అర్థమైతేనే తప్పితే కర్తపోడు. కర్మ అర్థం కావాలంటే క్రియ చేయాలి. క్రియను వదిలిపెట్టడం కాదు రవి గారు. జ్ఞానం అంటే నేను పూజలు చేయను, విగ్రహారాధన చేయను, ఎంత తేలిక చేసుకుంటే అంత తేలిక, ఎంత వదిలిపెడితే అంత జ్ఞానం, ఎంత వదిలిపెడితే అంత జ్ఞానం కాదు. ఎంత వదిలిపెడితే అంటే వదిలిపెట్టేది దేన్ని? క్రియను వదిలిపెడితే కర్మ ఉందిగా. కర్మ అంటే అసలు ఏమిటి? కర్మను దేన్ని వాడుతున్నాం? మన జనబాహుళ్యంలో కర్మను దేన్ని వాడుతున్నాం? బాధనేగా. బాధ ఉన్నంతకాలం నీకు కర్మ ఉంది. కర్మ ఉన్నంతకాలం నీకు కర్త ఉంటాడు. బాధ అనేది నేను స్పృశిస్తున్న కాలం, సుఖము దుఃఖము అనేటువంటి ఒక స్పర్శ ఉన్నంతకాలం కర్మ ఉంది. కర్త ఉన్నంత కాలం ఇది అర్థం కాదు. క్రియ పోవాలి. క్రియలోంచే ఒక చిన్నది ఆకలి అనేటువంటి అన్నం తినటువంటి క్రియతో ఆకలి అనే కర్త పోతున్నాడు అంటే కర్మ, ఆకలి అనే కర్మ పోతే చూడండి, ఒక బీదవాడు ఉన్నాడు, సుష్టుగా అన్నం దొరుకుతుంది, కర్మ అనే పదం వాడాడు చూడండి. తింటామనే క్రియ చేస్తూనే ఉంటాడు, కర్మ అనే పదాన్ని వాడు. మీరు అలా కొద్దిగా మీది సరే, నేను ఎంత చెబుతున్నాను, నేనేమి పెద్ద మాటలు కాదు, మనకి ఎంత దగ్గరికి తెచ్చుకుందాం అనే ప్రయత్నం. అర్థమవుతుందా? కర్మను ఎప్పటిదాకా వాడతారు? ఆ బాధ ఉన్నంత వరకే. ఆ బాధ ఉన్నవరకే నేనని వాడతారుగా, తర్వాత నేనని వాడరుగా. క్రియ గురించి కాదు ఇక్కడ ప్రశ్న, కర్మ గురించే. చిట్ట చివరి కర్మ ఏమిటంటే మీ మనసుని స్పృశిస్తున్న దాని ప్రభావం, సుఖమో దుఃఖమో, అదే ప్రతిఫలం. ఫలాపేక్ష అసలు కర్మ కింద ఉంది. సరే, మీకు అర్థమవుతుంది. అసలు మీరు కల్లో చచ్చే ఆకలితో ఉన్నారు, లేకపోతే ఒక దొంగలు వెంటబడ్డారు, మీకు చాలా భయం వేసింది. ఇప్పుడు కర్మ అది, ఆ భయమే కర్మ అనుకోండి. మరి ఆ కర్మ ఎట్లా పోతుంది రవి గారు? మెలకు రావాలిగా. మరి మెలకు ఎట్లా వస్తుంది రవి గారు? మెలకు తెచ్చుకుంటారా మీరు? కాదా? కానీ ఆ తీవ్రమైన భయం పోవాలని ఉండదా మీకు? భయం కలిగినప్పుడు భయం పోవాలని ఆశ ఉండదా రవి గారు? సంతోషం కలిగినప్పుడు కూడా సంతోషం నుంచి కూడా బయటపడాలి. అదే జీవనం అంటే. ఆ కల్లో మీకు వచ్చిన అతి తీవ్ర భయము బయటపడాలని ప్రయత్నమే అది. అందుకనే మనకి ఇమ్యూనిటీ అంటే మనకి పస్సు ఏర్పడుతుంది వైద్యంలో, దాన్ని అదే ఫైట్ అన్నమాట. మీకు రాత్రి కల్లో స్వప్నంలో వచ్చిన భయం ఏమిటి అంటే మేలుకోవటానికి ఏర్పడ్డది, లేకపోతే మెలకు రాదు రవి గారు. అది వచ్చిన తర్వాత ఆ కర్మ పోయింది కదా, అప్పుడు ఆ కర్త కూడా పోతాడు, బాధపడేవాళ్ళు. నేను పోవటం అంటే అర్థం ఏంటంటే అది పోవటం. ఇది అద్భుతమైన విషయాలు ఇవన్నీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. నిన్నే చదివా ఫస్ట్ అంటే పుండు ఏమిటో అసలు ఎంత బాధ ఏమిటి. బాధ అంటేనే అందులో నుంచి బయటపడే ప్రయత్నం. బాధ అంటేనే ఆరోగ్యం కోసం బయటపడే ప్రయత్నం ఉంటే మరి లేదు, సహజమే అది. కానీ అనారోగ్యంలో ఉంటే బయటపడే ప్రయత్నం చేస్తుంది. దాన్నే అనారోగ్యం అన్నారు, జబ్బు అన్నారు, ఆరోగ్యం కోసం ప్రయత్నం అన్నారు, ఇమ్యూనిటీ అన్నారు, ఇంకేవో అన్నారు. పేర్లు ఏవైతే అర్థమైతే చాలు. నేనేమి వేదాంతం పేరుతో పెద్ద మాటలు చెప్పే ప్రయత్నం కాదు. దగ్గరికి వెళదాం చిన్నగా అని. బహుశా అర్థమైందని అనుకోండి. ఏం బాబాయ్ మీకు అర్థమైందా సబ్జెక్టు? చూడండి, కంట్లో నశ ఉంటే అటు ఇటు కదులుతూనే ఉంటుంది, రెస్ట్లెస్గా ఉంటుంది. ఎట్లా దాన్ని బయటికి పడేయాలి. అందుకని కళ్ళలో వచ్చిన భయం పోవడానికే మెలకు వస్తుంది. మెలకు అనే లక్షణం అసలు ఎందుకు వచ్చింది మీకు? బయటపడాలని. అట్లానే అసలు జన్మ ఎందుకు వచ్చింది అంటే కోరిక ఉన్నంతకాలం, ఫలాపేక్ష ఉన్నంతకాలం అది బయటికి రావటం అనే ప్రయత్నమే జన్మ. ఇది బాగా అర్థం కావాలి. మనసులో కోరిక అనే లక్షణం ఉంటేనే జన్మహేతువు. అంతే.
అంతే. ఇది మీకు బాగా మన మనసుకి స్పష్టత రావాలి. ఇదే జ్ఞానం అంటే. అంటే అర్థం ఏమిటి అంటే మోక్షయుతమైన కర్మలు ఏమున్నాయి? అవగాహన, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనసు వదిలిపెట్టేస్తుంది. ఒకటే మన చాదస్తాలు, మన మూఢనమ్మకాలు ఏవో. ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా అన్న దానికంటే కూడా గొప్పదా, నిజమా అబద్ధం అనే దానికంటే కూడా కర్మ అర్థం చేసుకుంటే చాలండి. తప్పేం కాదు, తెలుసుకోవడం ఏం తప్పు కాదు. తప్పించుకోవటం ఎందుకు అసలు? మోక్షహేతువైన విద్యని అంటే మనసు ఆ మూల సత్యాన్ని, మనోమూలాన్ని కనుక్కునే ప్రయత్నం ఎప్పటికీ చేయదు. ఇప్పుడు నాకు ఇక్కడ అవకాశం ఉంటే ఇంకా మనసు బద్ధకమే కాదు. అసలు బద్ధకం అంటే అది సత్యం వైపు చూడకపోవటమే బద్ధకం రేదు. ఇక మనసు ఎప్పుడు కూడా ఏం నాన్న ఎన్నాళ్ళు ఆ పుస్తకాల మీద ఆధారపడతావురా, గైడ్ మీద ఎన్నాళ్ళు ఆధారపడతావు నాన్న, నీ కాళ్ళ మీద నువ్వు ఎదగాలనే మాట ఉంది కదా. నీ కాళ్ళ మీద నువ్వు ఎదగటం అనే ప్రక్రియ పోయింది. ఇవాళ అనేక రకాలుగా పిల్లల్ని మనం మోహంతో పెంచిన, మనకి మనంగా ఒక సుఖానికి ఒక పేరు పెట్టు, అది ఏదన్నా కావచ్చు జీవితంలో. అట్లా దానికి బద్ధులమైతే సత్యానికి మాత్రం అది కర్మని, అది దేవుడు లేడు, పూజలు లేవు, విగ్రహాలు లేవు, ఇదంతా అబద్ధం, ఇదే సత్యం, ఇది చాలు, ఈ మాత్రం చాలు, ఏడిస్తే చాలు సరిపోతుంది, పూజ అక్కర్లేదు, క్రియ చేయకుండా ఏడిస్తే చాలంటే ఏడు పోవటానికి క్రియ వచ్చింది. క్రియ చేసావా కర్మ పోయింది. కర్మ పోయిందా? కర్మ క్షయం అవ్వట్లేదా రవి గారు? కర్మ అది ఆకలి అవ్వటం అంటే కర్మ, అయిన తర్వాత తినటం క్రియ, తిన్న తర్వాత అరగటం అనే క్రియ, మళ్ళీ ఆకలి అవ్వటమే కర్మ. అంటే అర్థం అవ్వాలంటే క్రియని బాగా అర్థం కావాలి. జీర్ణక్రియ అన్నారు. ఆకలి కర్మ అయితే జీర్ణక్రియ, శ్వాసక్రియ. మీకు అర్థమవుతుందా? గుండె పనితీరు, ప్రాణశక్తి, శక్తి అంతా కర్మ, శక్తే కర్మ కింద ఉంటుంది. ఇవి తెలియాలి. ఇది అట్లాగని కర్మ క్రియను వదిలిపెట్టినంత మాత్రాన మోక్షకర్మ అంటే ఏం లేదు. అవగాహన ప్రక్రియ, మూల సత్యం కోసం ఒక అన్వేషణ, మనోమూలం చూడటం, విచారణ, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి కేవలం వీటిలో పడిపోతాం. ఇందులోనే ఉంది అని అట్లా కూడా రాదు. మీకు అర్థమైంది రే? అది అకర్మ అంటే. నిద్రపోవటం ఏముంది? నిద్రపోతే హాయిగా ఉంది, మంచిది. కానీ మరి నిద్ర పట్టాలిగా, పడితే హాయిగానే ఉంటాం. మత్తు మాత్రం మీద ఎన్నాళ్ళు అది పడతాం? నిద్ర వస్తే ఎన్నాళ్ళు వాడాలండి మందులు అంటారు ఎవరైనా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఇగో నీకు మందులు రాస్తున్నా తప్ప ఎన్నాళ్ళు వాడాలంటారు ఫస్ట్. అది ఇష్టం ఉండదు, సహజమైతేనే బాగుంటుంది. అందుకని నిద్ర లాంటిది కాదు. క్రియను వదిలిపెట్టడం అన్నది జ్ఞానం కాదు రవి గారు. కర్మను అర్థం చేసుకోవడం జ్ఞాన ప్రయత్నం. క్రియ చేస్తూ కర్మను అర్థం చేసుకుంటూ కర్మలోంచి కర్తను పోగొట్టడమే. కర్త ఉండని, అందులో కర్త పోవాలి. కర్మ క్రియ ఉంటాయి, కర్త దృశ్యమవుతాడు. ఇదే జ్ఞానం అండి. కర్త లేకుండా మీకు గ్రామర్ ఉందేమో చూడండి. కర్త లేకుండా వ్యాకరణం ఉందేమో చూడండి. రాముడు రావణుని చంపెను పూర్తయిందా? కర్త ఉంటేనే. కర్త లేకుండా చేయటమే ఈ వ్యాకరణమైన అంతఃకరణ ప్రయత్నాన్ని పోగొట్టుకోవటం. ఇవి వదిలిపెట్టం కాదు. దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు, నేనేం చేయను, ఏం చేయక్కర్లేదు, ఊరకుండమున్నారు అంటే పూర్తిగా జ్ఞానహేతువైన మూల వస్తువుని అర్థం చేసుకోవటానికి కర్మని క్రియ చేస్తూ కర్మను అర్థం చేసుకోవటమే మూల వస్తువుని చూడటం. అది వదిలిపెట్టి నేను ఎవరినో ఏదైనా నమ్ముకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను జ్యోతిష్యం నమ్ముతాను, అవి నమ్మితే తప్పే ఉంది. జ్యోతిష్యం నమ్మితే ఏముంది? ఇప్పుడు వచ్చే దశ బాగుంటుంది పలానా 2060 నుంచి అంటే బాగానే ఉంది. కానీ ఏం చేయాలి? బాగున్నారంటే ఏదైనా చెయ్యాలి కదా గారు. తెలుసుకోవటం వల్ల భయం వస్తుంది అనుకుంటే తెలియకపోతేనే మంచిది. తెలియకపోతే భయం ఉంటుందంటే తెలుసుకుంటే మంచిది. ప్రశ్న అది అంతే. జ్యోతిష్యం ఇంకేదన్నా మీరు ఏదన్నా కూడా అంతవరకే. అది అంతకు మించి వేరే ఉంది. కర్త కర్మ క్రియలో క్రియ కర్మ, ఆ పైన కర్తను తెలుసుకోవాలంటే ఈ రెండులో అతి ముఖ్యమైనది క్రియ. దానికంటే ప్రాధాన్యత మధ్యమం. అంటే క్రియ అంటే మానసిక స్థాయి, కర్మ అంటే చైతన్య స్థాయి, ఉనికంటే కర్త స్థాయి. అసలు కర్త అది.
మన అక్షర పరబ్రహ్మ, అక్షరం పరం బ్రహ్మ, అక్షరమే పరబ్రహ్మ, నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ. అందుకని గమ్మనే ఈ వినాయక పూజలోనే అది నిమజ్జనము అంటే ఆ మూల వస్తువులో ఈ నేనుని, కర్తని కర్మలో క్రియలో నిమజ్జనం చేసేయాలి. నిమజ్జనం చేయటం అంటే అతను ఉండకూడదు, అదే ఉంటుంది, ఉన్నదేదో ఉంది, అది కూడా కర్త ఉంటేనే. ఒక అద్భుతమైన విషయం రవి గారు. గురువుగారు ఏమంటున్నారంటే, నేను ఉన్నంతకాలం నిద్రపోయాను లేచానంటే, లేచినవాడు నిద్రపోకమాడు, నిద్రపోయినవాడు లేవకమాడు. ఒకవేళ లేచిన తర్వాత పట్టేంతవరకు బాధ, అదే పనికి నిద్రపోతే లేచేంతవరకు బాధ. ఇక అదంతే. కాబట్టి దానివల్ల లాభం లేదు. నేననే భావం ఉంది కదా, కర్త పోవాలి, కర్తృత్వం పోవాలి. అది జ్ఞానం అండి. నేను అసలు నిద్రే పోలేదు త్రివిధ అవస్థలకి. ఇక్కడ చిత్రం ఏంటంటే, నేను పడుకోలేదు, నేను లేవలేదు కదా. చాలా ఇంపార్టెన్స్ ఏముంది, నేను అన్నది ఎక్కువ కనపడుతుంది అంటే, లేచాను అన్న విషయంలో, లేచిన పనుల విషయంలోనే కనపడుతుంది, నిద్ర విషయంలో లేదు. కానీ అక్కడ కూడా నేను లేదు, నిద్రలోనే నేను లేదు ఎట్లాగో. కానీ ఇక్కడ కూడా లేదు, నిద్రలో లేను రవి గారు. నేను లేచాను, నేను పడుకున్నాను అంటంలో ఈ రెంట్లో నేను లేదని తెలిస్తే ఆ రెండు కూడా లేవని తెలుస్తాయి. ఇది జ్ఞానం అంటే. అప్పుడు బద్ధుడు కాకుండా ఉంటాడు, కానీ ఇవి లేకుండా ఉంటాడు. ఒక మహాజ్ఞానికి నిద్ర. రాముల వారికి కూడా సుప్రభాతం ఉంది, పడుకున్నారు, లేచారు, అందరూ పడుకున్నారు, అందులో ఏర్పాట్లు జరిగినాయి, అందరికీ ఉంటుంది నిద్ర. అది పెద్ద ప్రశ్న కాదు, నిద్ర లేవటం పడుకోవటం గురించి కాదు. ఎప్పుడు నిద్రపోలేదు, ఎప్పుడు లేవలేదు అన్న విషయం ఏం రవి గారు తెలియాలి రవి గారు. అంతఃకరణలో భావన అంటే, భావన అనే మాట రెండు స్థాయిల్లో. నిద్ర ఒక భావన, అంటే తెలిసిన భావన, తెలియని భావన. నిద్రపోతున్నప్పుడు తెలుస్తుందా? తెలియదు, కానీ నిద్ర ఉంది, అది భావనే. తెలియకపోయినా ఆ క్రియ ఉంటే భావనే. అంటే జ్ఞానమే భావన. ఇక్కడ సద్గురుదేవులు ఏం వాడుతున్నారంటే, ఇక్కడ భావన అంటే నాకు ఈ రెండు అవస్థలు లేవు, మూడు అవస్థలు లేవు అన్న జ్ఞానం ఉన్నట్టే అది భావన. అది ఉండాలి. పోతున్నా అన్న భావన కాదు, లేదు అన్న భావన. లేమి రవి గారు. నేనున్నాను ఎరుక ఒకటి, నేనున్నాన భావన ఒకటి. నేనున్నాను ఎరుక కూడా భావనే, కానీ ఆ భావన ఉత్తమోత్తమైన భావన. ఆ భావన పోతుంది అర్థం చేసుకున్నాక. అది ఊరికే ఉండేవాడు, అందరితో కర్మలు చేయించు, వాళ్ళ కర్మగా తను హేతు అవుతాడు. అంతేగా, వాళ్ళ కర్మకి తన హేతు అవుతాడంటే ఇతరుల చేత. ఇప్పుడు ఊరికే ఉండేవాడు, ఫస్ట్ స్టార్టింగ్ చూడండి ఎంత బాగుందో. ఆ కర్మ అది నిష్క్రియగా ఉంది, క్రియగా ఉంది. నిష్క్రియగా ఉన్నది ఏమైంది అంటే, అదే చేస్తున్నాడని అనిపించట్లా. నేను అన్ని పనులు చేశాను, నేను అసలు ఏ పని చేయట్లేదుగా. నేను లేచాను, నిద్రపోయాను చెబుతున్నానంటే, నేను నిద్రపోలేదు, నేను లేవను లేదు అన్నది జ్ఞానం అయితే, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనివల్ల. అది ఊరికే ఉండేవాడు అంటే ఆత్మ, అంటే ఉనికి, ఇతరులతో అంటే చైతన్యంతో. ఇప్పుడు నేను పని చేశాను, నేను చచ్చిపోయా, నేను బాధపడ్డా, నేను పుట్టా, నేను చనిపోయా. అసలు ఏది లేకపోయినా తాను బాధ్యుడైపోయాడు. చైతన్యం చేసేదానికి బాధ్యుడయ్యాడు, మనసు చేసేదానికి బాధ్యుడు. అసలు నిష్క్రియ. చూడండి ఎంత చిత్రంగా ఉంది. లేని దానికి పని ఆపాదించడం, పని చేసిన దానికి పని లేదని ఆపాదించడం, ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఎలా తీసేస్తాడు? కర్మని ఎలా తీసేస్తాడు? ఒక క్రియని ఆపేయటం వల్ల కర్మ తీసేస్తాడా? కర్మ అంటే కేవలం నువ్వు ఒక పూజకో లేకపోతే ఉత్తమోత్తమైన కార్యాలకు వదిలిపెట్టినంత మాత్రాన కర్మను తీసేసినట్టేనే. ఇంకా సమస్తం అంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, కేవలం విశిష్టమైన సంప్రదాయ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను తృణీకరించటం చేత మాత్రం చేత కర్మను దాటినట్టు కాదు. అన్నిట్లో కూడా అదే ఉంది అని కర్మని సంపూర్ణంగా అర్థం చేసుకోవటమే తప్పితే, ఈ కర్మలు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, జ్ఞానం వస్తుందండి కాదు. జ్ఞానం అంటే అన్ని కర్మల్లో నిబిడీకృతమై ఉన్నదే అన్నదే. అది మీకు అర్థమైందా? కేవలం ఒక పూజ చేయటం, దేవుడు లేడు, ధ్యానం అక్కర్లేదు అన్నంత మాత్రాన మీకు జ్ఞానం రాదు. ఇవి కూడా అర్థమైతే, అన్నీ కలిపి అర్థమైతేనే. ఇవి జరుగుతూనే ఉన్నాయిగా. ఆ కర్మ కూడా వదిలిపెడితే ఇవి జరుగుతూనే ఉన్నాయిగా. మీకు అర్థమైందా రవి గారు? ఇప్పుడు సాక్షికి ఏమైంది చెప్పండి?
నువ్వు ఉన్నావు అక్కడ అంటాడు. ఉన్నానంటే వాడు పిలవాల్సిందే, స్టేషన్కో కోర్టుకో, అట్లా కాదా? మొత్తం అసలు అక్కడే లేకపోతే అది వేరే విషయం. ఉన్నావు అన్నావు, నువ్వు ఏదో ఒక దాంట్లో ఉన్నావుగా, నువ్వు అది ఒకటి వదిలిపెట్టినా ఇందులో ఉన్నావు కదా, నువ్వేమనుకుంటున్నావు? అది ఒకటి వదిలిపెడితే చాలు సాక్షిగా జ్ఞానం వచ్చేస్తుంది అంటున్నావు, అది కాదు. ఇవేమిటి అర్థం చేసుకో కనీసం, అప్పుడు అది ఇది ఒకటే అయిపోతుంది. మొత్తానికి మనసుకి రవి గారు నిద్రపోవటం లేవటం రెండు సమానమే, మనసుకి రెండు ప్రక్రియలు సమానం తెలియాలి. కర్మ అంటే అప్రయత్నంగా, అంటే అచేతనావస్థలో కూడా నేననేటువంటి చేతనావస్థ, నేను లేనటువంటి అచేతనావస్థలో కూడా కర్మ అంటే సృష్టిక్రియ జరుగుతుంది. గురువుగారు ఒక రోజున హైదరాబాద్లో చెప్పారు, ఈ సూర్యుడికి కర్మ, గాలికి కర్మ, పంచభూతాలకే కర్మ. శివుడు కూడా, పరమాత్మ అయిన శివుడు కూడా, శివమహాదేవుడు కూడా అనితరము కర్మ చేస్తూనే ఉన్నాడు. అసలు సృష్టి కథలకే ఒక కర్మ. అటు నేను కర్మ చేయనంటే అటు కుదురుతుంది. కర్మ అంటే మన దృష్టిలో కేవలం పూజలు పునస్కారాలు అట్లా, అది ఒక్కటే కాదు. కర్మ అంటే అదొక్కటే కాదు. అదొక్కటి ఆపేస్తానన్న కర్మ కాదు, మొత్తం కర్మే. ప్రతి కదలిక, నీ శ్వాస, నీకు సంబంధం లేని శ్వాస కూడా కర్మే, అది నువ్వే. నీకు అర్థమవుతుంది, అక్కడ దాకా వెళ్ళిపోవాలి. శ్రీ శివానంద గురుదేవుల పాదపద్మాలకు ప్రణామం. కృష్ణం వందే జగద్గురు, భారతమాతకు జై.